వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఊరు వాళ్ళందరూ కూడా చాలామంది సలహాలు ఇస్తుంటారండి. చక్కటి ఊరి పెద్ద, ఒక పెద్ద ఆఫీసరు, లేదు ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద అధికారి, వీళ్ళందరూ కూడా ఎన్నో తగువులు, ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తారండి. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పప్పులో కాలేస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారండి. చాలామంది ఆశ్చర్యం అదే, ఇన్ని వేల మందికి మీరు సమస్యను పరిష్కరించారు, మీ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించుకోలేదు అని చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే విషయం అన్నమాట. ఇది రీసెంట్గా ఏం జరిగిందంటే, ఇది పంజాబ్లో అమర్ సింగ్, ఆయన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రిటైర్డ్. ఆయన ఒక పోలీస్ కానిస్టేబులే ఎన్నో అది పెద్ద పెద్ద కోర్టులకు వెళ్లకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించేస్తుంటారండి ఒక కానిస్టేబుల్. అటువంటిది ఇన్స్పెక్టర్ జనరల్ ఒక 35 సంవత్సరాల పాటు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఇన్ని కేసులు చూసుంటారు, ఎన్ని మోసాలు అరికొట్టుంటారు, ఎంతమంది దొంగల్ని పట్టుకుని ఉంటారు, ఎంత సమాజాన్ని కాపాడుంటారు. మరి అటువంటిది ఆయన తన ప్రాణాన్ని ఆయనే తీసుకున్నాడండి. ఒక ఇన్స్పెక్టర్ జనరల్, ఈయన పంజాబ్లో రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ అమర్ సింగ్. ఏం జరిగిందంటే, ఈయన రిటైర్డ్ అయిన డబ్బులు వచ్చినాయి, ఆ పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు. భార్య కూడా, ఒక భార్య ఉంది, భార్య అయితే తన పని తను చేసుకుంటుంది. ఈయన ఈ రిటైర్డ్ అయిన డబ్బులు ఆయన పిల్లలకంటే, పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు కాబట్టి ఈయన మీద ఆధారపడలేవు. ఆ డబ్బులు కూడా ఈయన ఇంకా మరి ఎంతో ఆశ, మరి ఇంకా డబ్బులు త్వరగా సంపాదించాలని అనుకున్నారు ఏమో కానీ సైబర్ వాళ్ళలో పడిపోయారండి. టెలిగ్రాము, వాట్సాప్ మెసేజ్ కూడా చూస్తే మీ యొక్క డబ్బుల్ని డబుల్ చేస్తాము, వెంటనే డబుల్ అయిపోతాయి, ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అని చెప్తే కొద్దిగా పెట్టుబడి పెట్టి చూశాడు. ఒక ₹1,00,000, ₹2,00,000 ముందు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే విపరీతమైన లాభాలు. ఒక ₹1,00,000 పెట్టుబడి పెడితే నెల రోజుల లోపల 2,00,000 అయిపోయింది. 5,00,000 పెడితే 10,00,000 అయిపోయింది. ఇదంతా కూడా డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. ఇదిగోండి మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్సు, మీరేమో 2 lakhs పెట్టారు, ఇప్పుడు 5 lakhs ఉంది, 3 lakhs ఉంది, 6 lakhs ఉంది. అలా చూసేసరికి అలాగే ఎంత పెట్టాడండి, సుమారుగా 8 కోట్లు పెట్టుబడి పెట్టేశాడండి. 8 కోట్లు కూడా పెట్టుబడి పెట్టేసి ఒక ఇన్స్పెక్టర్ జనరల్ అయి ఉండి ఆయన ఆ డబ్బులు విత్డ్రా చేశాను అంటే, డబ్బులు విత్డ్రా చేయడానికి మొదట వాడు ఏం చేశాడు, ఆ సైబర్ నేరగాడు, నువ్వు విత్డ్రా చేయాలంటే కొన్ని డబ్బులు కట్టాలని చెప్పాడు. దానికి మళ్ళీ కొంత డబ్బులు కట్టాడు. ఇలా మొత్తానికి ఒక 6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు మొత్తానికి ఈ సైబర్ వాళ్ళలో ఆయన అమౌంట్ పే చేశాడు. నిజంగా ఒక అంటే మా సామాన్యులకే పాపం అతను అన్ఎడ్యుకేటెడు, లేదంటే చట్టాలు తెలియవు, అతనికి ఏమీ తెలియదు, అందుకే అతను మోసపోయాడు అనుకుంటే, ఈయన ఇన్స్పెక్టర్ జనరల్ రిటైర్డ్, ఈయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడండి. ఇదేంటిది, నేను ఒక ఇన్స్పెక్టర్ జనరల్ రిటైర్డ్, ఎన్నో సమస్యలు పరిష్కరించాను, ఇదేంటిది, నేను రేపు సమాజానికి నాకు మొహం ఎలా చూపించుకోవాలి, ఇదేంటి, ఎక్కడికైనా పేపర్లో చెప్పినా, ఎవరికైనా చెప్పినా ఎంత బాధ అంటే, ఎంత జాలిగా అంటే, నేను ఎంత అమాయకుడినో అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా అని చెప్పేసి మనస్తాపం చెంది, ఆయనకి ఇన్స్పెక్టర్ జనరల్ అంటే సెక్యూరిటీ గార్డ్ ఇస్తారు, సెక్యూరిటీ గార్డ్ దగ్గర తుపాకీ తీసుకుని ఆయన కాల్ చేసుకున్నారండి. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మరి 8 కోట్లు, 1 కాదు 2 కాదు, 8 కోట్లు, దట్టు ఏంటంటే ఆయన పోలీస్ ఆఫీసర్, పెద్ద హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి రిటైర్డ్ పర్సన్ కాబట్టి మనస్తాపానికి గురయ్యాడు అన్నమాట. సామాన్యులు కూడా అనవసరమైనటువంటి లింకులు టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు అన్నోన్, ఎవరో తెలియని వ్యక్తులు వాళ్ళు పరిచయం చేసుకుంటారు అన్నమాట. ఏమైనా పరిచయం చేసుకుంటారు, మీ అమౌంట్లో మేము పెట్టుబడి పెడతాము, మేము రియల్ ఎస్టేట్ చేస్తాము, లేదంటే షేర్లు కొంటాము, ఇలాగ రకరకాల వాళ్ళు ఏదో విధంగా చెప్పి, బిజినెస్ అయితే మీ బిజినెస్ తక్కువ వస్తువులకు మీకు ఇస్తాము ఇలా అని చెప్పేసి వాళ్ళు డబ్బులు వేయించుకోవడమే కాకుండా మళ్ళీ విత్డ్రా చేయడానికి కూడా మనకి అమౌంట్ కనపడుతుంది డాష్ బోర్డ్లో, కానీ మనం విత్డ్రా చేసుకోలేము. మరి జనరల్గా ఒక అమౌంట్ నెల రోజుల్లో డబుల్ అయిపోయిందంటే ఎవరైనా ఆశపడిపోతారు కదా, కానీ జనరల్గా ఆలోచించుకోవాలండి, ఇది అంత ఈజీ మనీ అంతగా ఎలాగ అవుతుంది,
అలాగైతే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అనుకోకుండా ఈ పోలీస్ ఆఫీసర్ అమర్ సింగ్ గారు ఆలోచించి ఆ సెక్యూరిటీ గార్డ్ యొక్క తీసుకుని అతను కాల్ చేసుకున్నాడు. మరి ఇటువంటి సంఘటనలు సామాన్యుల గురించి పెద్ద పెద్ద కానిస్టేబుల్స్ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే బెట్టింగ్ యాప్స్తో మాట్లాడి రీసెంట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వాళ్ళ గన్ మ్యాన్ కూడా అలాగే చేశారండి. ఇందువల్ల బెట్టింగ్ యాప్స్లో అతను ఆడేశాడు, అప్పులు చేశాడు. అప్పులు చేయడంతో అప్పుల వాళ్ళు అడుగుతారు కదా, అది దాంతో అతను కాల్ చేసుకున్నాడు. ఇటువంటి సంఘటనలు ఇప్పటికైనా పేపర్లో మనం చూస్తున్నాం, టీవీలో చూస్తుంటాం. డబ్బులు అంత ఈజీగా రావు, ఎంతో కష్టపడి సంపాదిస్తేనే డబ్బులు వస్తాయన్న విషయం అర్థం చేసుకుని త్వరగా డబ్బులు రావాలని కోరుకోవటం అత్యాశ అవుతుంది. అటువంటి వలలో పడద్దని కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.